నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 48. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అదో ఫోర్స్గా నెట్టేసరికి నేలపై విసురుగా పడిపోయిన అనిక నడుముని చేత్తో పట్టుకుని కుయ్యో ముర్రో అన్నట్టుగా బిక్కమొహంతో చూస్తుంది. ఏంటి బావా, ఏదో పాము తేలో మీద పడితే విసిరేసినట్టు అలా విసిరేసావు నన్ను. నా నడుం విరిగిపోయింది అని ఏడుపు మొహం పెట్టింది. నాతో ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగే ఉంటుంది మరి. వదలమన్నప్పుడు వదిలి ఉంటే నీ నడుం విరిగేది కాదు కదా అనుకుంటూ పైకి చూసేసరికి అప్పటిదాకా అనిక పడినందుకు నవ్వుకుంటూ చూస్తున్న ఇషు నవ్వడం ఆపి లోపలికి వెళ్ళిపోయింది. అదో ఉఫ్ అనుకుని అనిక వైపు చూశాడు. అసలు నువ్వెందుకు వచ్చావే? నన్ను ఇలా టార్చర్ చేయడానికా? మీ ఇంటికి వెళ్ళే ముందు అసహనంగా అన్నాడు. అలా అంటావేంటి బావా? డాడీ మమ్మీ ఢిల్లీ వెళ్ళారు. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. ఏంటి, కొన్ని రోజులా? నీ గురించి తెలిసి కూడా అలా ఎలా ఒప్పుకున్నారు నువ్వు ఇంట్లో ఉండడానికి? ఒప్పుకోకుండా ఎందుకుంటారు? ఇది నా మేనమామిల్లు. ఈ ఇంట్లో ఉండే రైట్ నాకుంది. చాలే ఆపు. చిరాగ్గా చూశాడు. ఒక్క రోజుకి నాకు ఇష్యూకి మధ్య డిఫరెన్స్ వచ్చేలా చేసింది. ఇక కొన్ని రోజులంటే ఎన్ని తలనొప్పులు తీసుకొస్తుందో ఏంటో. అసలు ఇది నార్మల్గానే వచ్చిందా లేదా వేరే ఇంటెన్షన్తో వచ్చిందా? అనిక వైపు అనుమానంగా చూస్తూ మనసులో అనుకుంటున్నాడు. బావా, కింద పడేసి హెల్ప్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? హెల్ప్ మీ బావా అంటూ చెయ్యి ఇచ్చేసరికి విసుగ్గా చూస్తూ ఆమె చెయ్యి పట్టుకుని లేపి నిల్చోబెట్టి ఇక వెళ్ళని గదిలోకి అన్నాడు. అమ్మా నొప్పి బావా. నడుం పట్టుకుని యాక్టింగ్ చేస్తూ అతని చెయ్యి పట్టుకుని నడవలేను బావా, నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళు అంది ఇన్నోసెంట్ ఫేస్తో చూస్తూ. ఎత్తుకుని తీసుకెళ్లాలా? అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకు. నడవలేకపోతే ఇక్కడే సోఫాలో పడుకో. పద. సోఫా వైపు తీసుకెళ్తున్నాడు అదు. ఏదో అనుకుంటే ఏదో అయింది మనసులో అనుకుంటూ. బావా, సోఫాలో నాకు నిద్ర పట్టదు అంది. పడుకుంటే అదే పడుతుంది. పైకి వెళ్ళడం ఇబ్బంది కదా, పడుకో. ఆమెను సోఫాలో పడుకోబెట్టి గెస్ట్ రూమ్లో నుండి బ్లాంకెట్ తీసుకొచ్చి ఆమె మీద కప్పుతుంటే మోహం కందగడ్డలా పెట్టుకుంది. గుడ్ నైట్. ఇంకోసారి నా దరిదాపుల్లో కూడా రాకు. ఇప్పుడు నడుము విరిగింది, ఇంకోసారి ఏం విరుగుతుందో. గాట్ ఇట్ అని చెప్పేసి అదో వెళ్ళిపోతుంటే బ్లాంకెట్ నిలిపిస్తూ మండిపోతూ చూస్తుంది అనిక. మోహాన్ని కుట్టేస్తున్న దోమలను చేతులతో కొట్టుకుంటూ అదవ్ గదిలోకి వెళ్లే వరకు చూసి సోఫాల నుండి లేచిన అనిక బ్లాంకెట్ ముసుగు వేసుకుని తన గదిలోకి పరుగు అందుకుంది. అనిక వెళ్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి డోర్ దగ్గర నిలబడి చూస్తున్న అదవ్ ముసుగుతో తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తున్న అనికని చూసి ఫుల్ ఫన్నీగా అనిపించి మెంటల్ది అని నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి విష్ణుమూర్తి ఫోజులో పడుకుని అతని వైపు సీరియస్ లుక్స్తో చూస్తూ కనిపించింది ఇషాన్వి. పెదవులు విప్పకుండా ఒక నవ్వు నవ్వి, నువ్వు ఇంకా పడుకోలేదా అన్నాడు ఏమనాలో అర్థం కాక. ఏ, నేను పడుకుంటే దాని దగ్గరికి వెళ్దామనా? సరే సరే పడుకుంటాను, వెళ్ళండి సార్ కావాలనే వెటకారంగా అంటూ సరిగ్గా సైడ్కి పడుకొని కళ్ళు మూసుకుంది ఇషాన్వి. అదో ఉఫ్ అనుకొని డోర్ పెట్టేసి ఏంటి ఎక్కువ చేస్తున్నావు అంటూ ఆమె పక్కన చేరి పట్టుకున్నాడు. ఏయ్ వదులు నన్ను కళ్ళు తెరిచి కోపంగా చూస్తూ అంది. మొగుని అనుమానించడం పాపమే. నిజంగా నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందని అనిపిస్తుందా నీకు? ఆమె మొహంపై పడుతున్న జుట్టుని చెవి వెనక్కి నెడుతూ అడిగాడు. ఏమో, ఉందేమో అతని చేతిని నెట్టేస్తూ అంది ఇషాన్వి. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్లో అది ఉండేది. అలాగే ఈ తాళి దాని మెడలో ఉండేది అన్నాడు ఆమె మెడలో తాళి చేతిలోకి తీసుకుని ఈషు కళ్ళలోకి చూస్తూ. అలాగే నిర్లిప్తంగా చూస్తుంది ఈషు. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగినప్పుడు రాని ఇంట్రెస్ట్ 4 years బ్యాక్. దాంతో పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు లేని ఇంట్రెస్ట్ 3 months బ్యాక్. దాన్ని పెళ్లి చేసుకోబోయే రోజున కలగని ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను ప్రాణంగా ప్రేమించిన నువ్వు నా లైఫ్లోకి వచ్చాక కలుగుతుందా? సూటిగా చూస్తూ మార్ధవంగా అడిగాడు. అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి ఈశాన్వి మైండ్ని డిస్టర్బ్ చేస్తున్న చిన్నపాటి అనుమానం కాస్త పటాపంచలైపోయింది. మన మధ్య ఈ దూరం ఉన్నంత వరకు ఎవరైనా మన మధ్య దూరగలరు. ఒక్కసారి మన మధ్య ఈ దూరమైందంటే ఎవరూ మన మధ్యలో దూరలేరు. ఈ దూరమే ఎదుటివారికి అవకాశం. అర్థమవుతుందా? గోముగా అడిగాడు. ఏం మాట్లాడలేదు ఇష్యూ. మన మధ్య రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఎవరూ మనల్ని దూరం చేయలేరు. అనిక నా మీద ప్రేమతోనో తనని కాదన్నాననే బాధలోనో లేదా నిన్ను చేసుకున్నానని కోపంలోనో కావాలని మన మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తుంది. అది నువ్వు అర్థం చేసుకుని డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే అదే చాలు నాకు. నేనేం డిస్టర్బ్ అవ్వట్లేదు అంది మొహం తిప్పుకొని. అలాగా? నిజంగా డిస్టర్బ్ అవ్వట్లేదా? లేదు అంది మూతి ముడుచుకొని. తెలుస్తుంది నాకు.
చిలిపి నవ్వుతూ తనలో తాను అనుకుని, సరే నువ్వు డిస్టర్బ్ అవ్వకపోయినా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా, అనక ఏం చేసినా ఐ డోంట్ కేర్. బట్ నువ్వేమనుకుంటావో, ఎలా రియాక్ట్ అవుతావేమో అని నా బాధంతా. ఈశాన్వి తల తిప్పి, మిస్టర్ ఆదవ్రానా, నా కళ్ళ ముందు జరిగేది ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత ఫూలిష్ని కాదు నేను, డోంట్ వరీ అంది. ఐ నో బంగారం, కానీ ఒక్కోసారి మన కళ్ళ ముందు నిజంలా కనిపించేది కూడా నిజం కాకపోవచ్చు. అది కూడా గుర్తుపెట్టుకొని ఈ ఇన్నోసెంట్ హస్బెండ్ని అనుమానించి మన మధ్య ఉన్న ఈ దూరాన్ని ఇంకా పెంచకు. ఆమె ముక్కు పట్టి లాగుతూ ముద్దుగా అన్నాడు. పోరా. అతని పక్కకు నెట్టి మరోవైపు తిరిగి పడుకుంది. పోరా అంటూ ఎప్పుడు పక్కకు నెట్టేసే నీ బుజ్జి చేతులు, రారా అంటూ ముద్దుగా నన్ను కౌగిలిలోకి ఎప్పుడు ఆహ్వానిస్తాయో ఏంటో. చిన్నగా నిట్టూరుస్తూ పడుకున్నాడు. కురులను చేత్తో తిప్పుతూ ఆలోచిస్తున్న ఈశాన్వి కళ్ళు నిద్రావహించి కాసేపటికి మూతలు పడ్డాయి. తెల్లవారుజామున 3 అవుతుండగా తాము ఉండబోయే ఇంటికి చేరుకున్నారు అనంత్ భూమి. చెన్నైలోని మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ లగ్జరీస్ ఏరియా అయిన బోట్ క్లబ్ ఏరియా అది. ఎక్కువగా సినీ ఫీల్డ్కి సంబంధించిన ప్రముఖులు, బిజినెస్ మ్యాన్స్కి సంబంధించిన రెసిడెన్స్లు ఉంటాయి. చీకటిలో లైట్స్తో వెలుగులేనితూ పచ్చని చెట్లతో నీట్గా బ్యూటిఫుల్గా మెరిసిపోతున్న ఆ ప్రాంతంలో కొత్తగా అద్భుతమైన ఆధునిక హంగులతో నిర్మించిన ఇండివిజువల్ విల్లా ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది. అనంత్ గేట్ తీసుకుని లోపలికి నడవగా ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన గార్డెన్ని అబ్బురంగా చూస్తూ అతని అనుసరించింది భూమి. ఏమండి, మనిద్దరమే కదా, ఇంత పెద్ద ఇల్లు ఎందుకండి? సింగిల్ ఫ్లోర్ హౌస్ సరిపోయేది కదా. నీకో విషయం తెలుసా, ఇది రెంటిల్లు కాదు, మన ఓన్, లాక్ తీస్తూ చెప్పాడు అనంత్. నిజమా? ఆశ్చర్యంగా చూసింది భూమి. అవును, చెన్నైలో మనం కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మనం కొన్ని మంత్స్ ఉండాలి. ఆ తర్వాత ఆఫీస్ పనులు చూడడానికి ఎవరో ఒకరు వస్తూ ఉంటాం కదా, అందుకే ఈ విల్లా తీసుకున్నాడు అదవ్. ఈ విషయం ఎయిర్పోర్ట్లోనే చెప్పాడు నాకు కూడా అంటూ లోపలికి నడిచాడు. ఇంటీరియర్ ఫర్నిచర్తో కిచెన్ సామాగ్రి, పూజ సామాగ్రి అన్నీ అమర్చి లివింగ్కి రెడీగా ఉంది ఇల్లు. నిజంగా ఇల్లు చాలా బాగుందండి, మెరిసే కళ్ళతో ఇల్లంతా వీక్షిస్తూ. అంటే గృహప్రవేశం చేయలేదు కదండి ఇంకా అని అడిగింది భూమి. లేదు, మనమే చేయాలి. దగ్గరలో ఉన్న పంతులు గారి డీటెయిల్స్ సెండ్ చేశాడు అదవ్. మార్నింగ్ చేయిద్దాం, అప్పటి వరకు ఒక స్లీప్ వేద్దాం. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. వెళ్ళి సోఫాలో పడిపోయాడు. మీరు పడుకోండి, నేను అప్పటి వరకు ఇల్లంతా క్లీన్ చేస్తాను. చీర కొంగు బొడ్లో దోపి పనికి పూనుకున్న భూమి తెల్లారేసరికి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి స్నానం చేసి అనంత్ దగ్గరికి వచ్చింది. ఏవండి, తెల్లారింది లేవండి, కాసేపు పడుకుంటాను భూమి అన్నాడు నిద్రమత్తులో మరోవైపుకు తిరిగి పడుకుంటూ. పంతులు గారికి ఫోన్ చేయండి, అలాగే పాలు పొంగించడానికి మిల్క్ ప్యాకెట్ తీసుకురండి. టక్కున కళ్ళు తెరిచాడు. ఏంటి, మిల్క్ ప్యాకెట్ తీసుకురావాలా? మా ఇంట్లో ఎప్పుడు తీసుకురాలేదు నేను. అక్కడంటే ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడూ తీసుకురాలేదు. కానీ ఇంట్లో తీసుకురావాలి కదండి, మన పని మనమే చేసుకోవాలి కదా. ఇంత ముద్దుగా చెప్తున్నా, ఈ రోజుకి ఎలాగోలా తెచ్చేస్తా, కానీ రోజు అంటే నా వల్ల కాదు, అర్జెంటుగా 2 పనులను పెట్టాలి అన్నాడు సోఫాల నుండి లేస్తూ. మనిద్దరికీ 2 పనుల్లా? ఏమొద్దు, అసలే మనం సిటీకి కొత్త, ఎవరిని నమ్మలేం. నిజమే అనిపించింది అనంత్కి. సరేలే, దీర్ఘంగా నిట్టూరుస్తూ పంతులు గారికి కాల్ చేసి రమ్మని చెప్పి ఫ్రెష్ అప్ అయిన అనంత్ మిల్క్తో పాటు పూజకి కావలసిన సామాగ్రి తీసుకురావడానికి వెళ్ళగా పూజకి కావలసిన ఏర్పాట్లు చేస్తుంది భూమి. వర్కౌట్ ఫినిష్ చేసుకుని ఫాస్ట్గా బాత్ చేసి డ్రెస్అప్ అయ్యి కిందకొచ్చింది ఈశాన్వి. తనని ఏదో ఒక కారణంతో తిట్టాలని కాచుకు కూర్చున్న భువనేశ్వరి. ఇప్పుడు టైం ఎంతైంది అని అడిగింది గాడులుస్తూ. 7 అయిందత్తయ్య అంది వాల్ క్లాక్ వైపు చూసి. నువ్వు తీరిగ్గా 7 గంటల కిందికొస్తే వంట పనులు ఎప్పటికవుతాయి? మర్చిపోయావేమో, మీ అక్క లేదింట్లో, వంటలు నువ్వు ఒక్కదానివే చేయాలి. ఈ టైంకి వస్తే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తావు, లంచ్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తావు? అసలు చేసే ఉద్దేశం ఉందా, లేదా ఆఫీస్ అని తప్పించుకుని వెళ్ళిపోతావా? అలాంటి ఉద్దేశం నాకు లేదత్తయ్య, టైంకి నేను అన్నీ చేసేస్తాను, వీలైనంత కూల్గా సమాధానం ఇచ్చింది. బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేశాకే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, అర్థమైందా? అలాగే అత్తయ్య అని బదులిచ్చి ఈశాన్వి కిచెన్కి దారి తీయగా గదిలో నుండి వస్తూ వాళ్ళ సంభాషణ విన్న లక్ష్మీ పార్వతి చిన్నగా నిట్టూర్చి భువనేశ్వరి దగ్గరకు వచ్చింది. భువన, భూమి అంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనకు కావలసినవన్నీ సమయానికి చేసి పెట్టింది. ఈశాన్వి ఆఫీస్కి వెళ్ళే పిల్ల, 100 మందితో పని చేయించే పిల్ల. పొద్దున మధ్యాహ్నం వంటలు చేసి ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆలస్యం అవుతుంది. అందున అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ తీరిక లేకుండా పనిచేయడం ఇబ్బంది కదా.
రాత్రి తను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఇక వంట ఎలా చేయగలుగుతుంది? అందుకని వంట పనమ్మాయిని చేయమని చెప్పు అని చెప్పింది లక్ష్మీపార్వతి. ఈ ఇంటి కోడలిగా వచ్చినప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఎలా అత్తయ్య? వంట ఆవిడ గారే చేయాలి, అది కూడా టైంకి చేయాలి. ఎలా మేనేజ్ చేసుకుంటుందో నాకు అనవసరం. ఈశాన్విని చురచురా చూస్తూ అంది భువనేశ్వరి. అది కాదు భువన. అత్తయ్య క్షమించండి, ఈ విషయంలో నా నిర్ణయం మారదు అంది నిక్కచ్చిగా. లక్ష్మీపార్వతి ఇంకేం మాట్లాడలేక నిస్సహాయంగా ఈశాన్వి వైపు చూసింది. తన గురించి ఆలోచించి సపోర్టింగ్గా మాట్లాడినందుకు కృతజ్ఞతగా చూస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చి తన పని తాను చకచక చేస్తుంది ఈశాన్వి. అమ్మమ్మ అరుస్తూ వచ్చి తనని చుట్టేసింది అనిక. మోకాళ్ళ పై వరకున్న ఫ్రాక్ వేసుకున్న తనని తేరిపారా చూస్తూ, అను ఆ డ్రెస్ ఏంటే, నువ్వింకా చిన్నపిల్లవనుకుంటున్నావా అంది లక్ష్మీపార్వతి. అనిక ఏదో అనబోయేంతలోనే, ఆ డ్రెస్కి ఏమైంది అత్తయ్య, బాగానే ఉంది కదా, ముద్దుగా ఉంది అంది భువనేశ్వరి అనిక బుగ్గలు లాగుతూ. మొన్న ఇంటి కోడలు పద్ధతిగా ఉండే డ్రెస్సులు వేసుకున్నా వాళ్ళపై మండిపడ్డావు. అదే నీ మీనకోడలు పొట్టి డ్రెస్ వేసుకున్నా ముద్దుగా ఉంది అని పొగుడుతున్నావు. ఏంటో ఏమో. పెదవి విరుస్తూ బయటికి వెళ్ళి గార్డెన్లో కూర్చున్న పద్మభూషణ్తో పాటు కూర్చుంది లక్ష్మీపార్వతి. అను గార్డెన్లో కూర్చున్నాం పదా అంది భువనేశ్వరి ముందుకు నడుస్తూ. తనతో వెళ్ళబోయిన అనిక కిచెన్లో ఉన్న ఈశాన్విని చూసి తన దగ్గరికి నడిచింది. ఏంటి, నువ్వు వంట చేస్తున్నావా? అవి తిని ఉంటామా పోతామా అనిక వెటకారంగా అంటూ పగలబడి నవ్వుతుండే తనని కేర్ చేయకుండా కాఫీ కలుపుతుంది ఈశాన్వి. ఏంటి, దోశ చేస్తున్నావా? నాకు పాస్తా కావాలి, చేసి పెట్టు అంది పొగరుగా చూస్తూ. హో రియల్లీ? తల తిప్పి సూటిగా చూసింది ఈశాన్వి. నీకు స్పెషల్గా చేసి పెట్టడానికి ఇది హోటల్ కాదు, ఇల్లు. అందరికీ చేసింది నువ్వు తినాలి. ఫుల్ యాటిట్యూడ్తో సమాధానం ఇచ్చింది ఈశాన్వి. నిన్ను అంటూ కోపంగా చూసిన అనిక విష్ణువర్ధన్ రావడంతో నీ సంగతి తర్వాత చెప్తా అంటూ విష్ణువర్ధన్ వెనకాలి గార్డెన్లోకి వెళ్ళింది. అందరికీ కాఫీ అందించి ఒకవైపు కర్రీ ప్రిపేర్ చేస్తూ దోశలు వేసే పనిలో పడింది ఈశాన్వి. ఈ బావ ఇంకా రాలేదేంటి, ఏం చేస్తున్నాడు, వెళ్ళి చూద్దామా మనసులో అనుకుంటూ అక్కడి నుండి లేచిన అనిక లోపలికి వచ్చేసరికి అదవ్ కిందకొస్తూ కనిపించాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో ఉన్న అతన్ని తినేసేలా చూస్తున్న అనిక ఏదో పిచ్చి ఆలోచన వచ్చి ఈశాన్ వైపు చూసి వంకరగా నవ్వి, గుడ్ మార్నింగ్ బావా అంటూ ఎదురుగా వెళ్ళి అదో బుగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టేసింది. దిగ్గున తల తిప్పి కోపంగా చూసిన అదవ్, ఏం చేస్తున్నావు అనిక, నువ్వు పిచ్చి పట్టిందా అంటూ ఎదురుగా చూసేసరికి ఈశాన్వి కోపంతో ఎర్రబడిన మొహంతో అపర కాలిలా చూస్తుంది. తనని చూసి కళ్ళింతలు చేశాడు అదవ్. ముందు రోజు అదవ్ను హత్తుకొని ఈశాన్వికి కోపాన్ని తెప్పించిన అనిక ఈరోజు హద్దు దాటి తన ముందే ఏకంగా అదవ్కి ముద్దు పెట్టేసరికి ఈశాన్వి ఒళ్ళంతా మండిపోయింది. ఆ మంటను మరింత పెంచేలా అనిక ఈశాన్వి వైపు చూసి పొగరుగా నవ్వుతూ ఈశాన్విలోని పొగరును నిద్రలేపింది. ఫలితంగా ఈశాన్వి చేతిలో ఉన్న దోశలు తీసే స్టీల్ గరిటె స్టవ్ మంట మీదకి చేరింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అనిక చేసిన పనికి ఈశాన్వి ఎలాంటి షాక్ ఇవ్వనుంది? ఆ షాక్ ట్రీట్మెంట్కి అనిక రియాక్షన్ ఏంటి? ఇంట్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవ్వనున్నారు? అదవ్ ఈశాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అనంత్ భూమిలా కొత్త ప్రయాణం ఎలా సాగబోతుంది? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.